ఉంటాను, డబ్బులు వచ్చినా రాకపోయినా, బిజినెస్ జరిగినా జరగకపోయినా అన్న విషయం ఎప్పుడైతే తెలుసుకొని దానికి ప్రాక్టీస్ చేస్తూ తను అయితే ఆల్మోస్ట్ లైక్ 3 months వెరీ రెగ్యులర్గా ఫాలో అయ్యాడు అనమాట. 3 months అలా రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల అతను ఒక సేల్స్ అనేది ఒక 1 monthకి ఈజీగా 20 lakhs జరిగేది బిజినెస్. బికాజ్ ఇంటర్నల్గా మేము గ్రో అవుతాం, అప్పుడు మా బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో ఇది ఎవరైనా బిజినెస్ ఓనర్స్ నంబర్ 1 సీక్రెట్. మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే 100x 10x కూడా కాదు, 100x గ్రో అవ్వాలంటే ఇంటర్నల్గా గ్రో అవ్వాలి. ఇంటర్నల్గా ఎలా గ్రో అవ్వాలి అంటే నేను నీ నిజమైన నేను ఎవరు అండ్ ఆ నిజమైన నేను ఎవరో తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అనుభూతి చెందాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ చాలా మంది బిజినెస్ లో చేస్తూ ఉంటారు. సో వాళ్ళ బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఇవాళ. మనతో ఉన్నారు బ్రహ్మవిద్య గురు మిరాకల్ మోహన్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. సో సార్, చాలా మంది బిజినెసెస్ చేస్తారు. లైక్ అది స్టార్ట్ చేశాను, ఒకరైతే 10 బిజినెస్ లు చేస్తారు, లైఫ్ లో లాస్ అవుతూ ఉంటారు. సో అది ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బిజినెస్ ని? ఎస్, డెఫినెట్ గా. బికాస్ నేను బిజినెస్ లో ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఎంతో మంది బిజినెస్ ఓనర్స్ కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా మంత్లీ 20 lakhs, 10 lakhs, 15 lakhs, 1 crore, 10 crores, 100 crores ప్రాజెక్ట్స్, 1000 crores ప్రాజెక్ట్స్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మన క్లయింట్స్, మీ ప్రీమియం బిజినెస్ కోచింగ్ క్లయింట్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ పాసిబుల్. బ్రహ్మ విద్యతో పాసిబుల్ కానిది అంటూ ఏది ఉండదు. హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్, సక్సెస్, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ ఏదైనా పాసిబుల్ అవుతుంది. 100% పాసిబుల్ అవుతుంది. బికాస్ నేను క్రియేటర్ అనుకున్నప్పుడు నేను ఏదైనా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయనిదంటూ ఏమీ ఉండదు ఇక్కడ, మనం అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఎపిసోడ్ లో మనం అసలు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ లాస్ అవుతుంటే ఎలా మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి, క్లయింట్స్ రాకపోతే క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ బిజినెస్ ఓనర్స్ నేను చూసింది ఎందుకు, ఈవెన్ మేము ఈ బిజినెస్ రాకముందు 7 బిజినెస్ లో మేము ఇన్వెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా మేము లాస్ అయ్యాం. ఎస్, అంటే ఈ స్పిరిచువల్ కోచింగ్ అండ్ ట్రైనింగ్ బిజినెస్ లోకి రాకముందు మేము ఒక 7 బిజినెస్ చేసి 1 crore లాస్ అయ్యాం. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తుంది ఏంటంటే, అప్పుడు ఎలా ఎందుకు లాస్ అయ్యామంటే, వి ఆల్వేస్ ట్రీట్ బిజినెస్ అనేది ఒక సపరేట్ గా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట, విచ్ ఈస్ రాంగ్. ఏంటంటే మనకి ఈవెన్ అకౌంట్స్ లో కూడా నాకు అలా సిన్స్ నేను చార్టెడ్ అకౌంటెన్సీ స్టూడెంట్ కాబట్టి, బిజినెస్ ఇస్ సపరేట్ ఎంటిటీ, అంటే మన నుంచి సపరేట్ ఎంటిటీ అని అలా మనం ట్రీట్ చేస్తాం. బట్ బిజినెస్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ. మీ నుంచి బిజినెస్ వేరు కాదు. బిజినెస్ అనేది మీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా చేస్తూ ఉండొచ్చు మీరు. ఓకే, చిన్న కిరాణా షాప్ నుంచి ఈవెన్ ఒక 100 కోట్లు 1000 కోట్లు బిజినెస్ చేసేంత ఎవరైనా కానీ, బిజినెస్ అనేది మీ యొక్క రిఫ్లెక్షను. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీ బిజినెస్ అనేది డిపెండ్ అవుతుంది. బికాజ్ మీరు అనుకోవచ్చు, అసలు నేనేం పని చేయను, నాకు 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దానికి నాకు సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఏమనుకుంటారు అంటే, బిజినెస్ సపరేట్లే, అది దానికి నాకు సంబంధం లేదు అనుకుంటారు. కానీ బిజినెస్ ఓనర్ నేను చూసాను, బికాజ్ నా దగ్గరికి 100 crores ఒక టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, లైక్ 1 year కి 1 crore 100 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు. డీప్ డౌన్ వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ అవ్వడం లేదు సరిగ్గా మార్కెట్ లో. నేను ఎందుకు సెల్ అవ్వడం లేదు అని అతనితో నాకు మాట్లాడినప్పుడు సో అర్థమైంది ఏంటంటే, డీప్ డౌన్ ఆయన ప్రోడక్ట్ ని ఆయన్ని నమ్మడం లేదు. ప్రాబ్లం నాకు చెప్పాడు. ప్రాబ్లము సార్, మార్కెటింగ్ బాగాలేదు, తర్వాత సేల్స్ బాగాలేదు, ట్రైన్ చేయాలి టీమ్ ని, ఇంకా కొత్త స్ట్రాటజీస్ వాడాలి, కొత్త ఫండింగ్ కావాలి కంపెనీకి, ఇవన్నీ చెప్పారు. నేను అలానే క్వశ్చన్స్ అడుగుతూ అతనికి చాలా డెప్త్ గా తీసుకెళ్ళినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అతని ప్రోడక్ట్ ని అతనే నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు అంటే, అతన్ని నమ్మడం లేదు. అతన్ని నమ్మడం లేకపోవడం వల్ల అతని ప్రోడక్ట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ ప్రోడక్ట్ ని కూడా నమ్మడం లేదు. అండ్ అలా నమ్మకం లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ పర్సన్ నమ్మడం లేదు. అంటే ఇది వర్త్, దీనికి ఇంత ప్రైస్ చార్జ్ చేయొచ్చు అని అతను నమ్మడం లేదు. కాంపిటీటర్స్ కి సేల్ అవుతుంది, ఇంకా ఎక్కువ ప్రైజెస్ పెట్టినా కూడా అతను
చెప్పాడు ఇట్లా సార్ మార్కెటర్స్ ఇంకా తక్కువ ప్రైజెస్ పెడుతున్నారు లేదా ఇంకా ఎక్కువ ప్రైజెస్ పెట్టినా వాళ్ళకి వర్క్ అవుతుంది, బట్ నాకు వర్క్ అవ్వడం లేదు. ఎన్నో మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేను ఫాలో అయినా, ఎన్ని సేల్స్ స్ట్రాటజీస్ ఫాలో అయినా, టీమ్ ని ట్రైన్ చేస్తున్నా అసలు బిజినెస్ అనేది ఇంప్రూవ్ కాలేదు అన్నాడు. సో అప్పుడు నేను అతనికి క్లారిటీ ఇచ్చాను అనమాట, ఎందుకు మీ బిజినెస్ వర్క్ కాలేదు అంటే డీప్ డౌన్ అతని మీద అతనికి నమ్మకం లేకపోవడం వల్ల ప్రోడక్ట్ కూడా ఓకే ఈ ప్రోడక్ట్ కి ఇంత ప్రైజ్ ఇచ్చే కస్టమర్స్ ఉన్నారని నమ్మడం లేదు. సో అక్కడ ఫస్ట్ ఆ ప్రోడక్ట్ ని ఎందుకు అతనే నమ్మడం లేదు అంటే మరి కస్టమర్స్ ఎలా నమ్ముతారు? లెట్స్ సే ఉషా, నేను లెట్స్ సే ఈవెన్ ఈ బిజినెస్ లో కూడా నేను కాన్ఫిడెంట్ గా లేదు, నాకు క్లారిటీ లేదు, నాకు నమ్మకం కాన్ఫిడెన్స్ నా ప్రోడక్ట్ మీకు హెల్ప్ అవుతుందన్న నమ్మకం నాకు లేనప్పుడు ఆ ప్రోడక్ట్ ని నువ్వు కొనగలుగుతావా? నువ్వు ఎప్పుడు కొంటావు ప్రోడక్ట్? లెట్స్ ఈవెన్ మా టీమ్ లోకి జాయిన్ అయ్యే ముందు కూడా నీకు ఒక ఆ క్లారిటీ లేనప్పుడు, నీకు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఇంటర్వ్యూ నువ్వు జాయిన్ అయినప్పుడు ఆ క్లారిటీ, ఆ కాన్విక్షన్, ఆ కాన్ఫిడెన్స్ నువ్వు చూడడం వల్ల నీకు నమ్మకం వచ్చింది. ఇట్స్ అ రిఫ్లెక్షన్. సో ఈవెన్ బిజినెస్ అనేది కూడా ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ని మీరు బిలీవ్, ఈవెన్ దో మీకు 100 మంది టీం ఉండొచ్చు, అవన్నీ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఉండొచ్చు, 1000 మంది టీం ఉండొచ్చు, అవన్నీ చేస్తున్నాయి కదా, మార్కెటింగ్ అన్ని జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా నాట్ ఈవెన్ 1% కంటే తక్కువ. బట్ 99% మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయని చాలా చాలా మ్యాటర్ అవుతాయి. సో ఎలా అయితే ఇప్పుడు ఆ పర్సన్ తో నేను మాట్లాడినప్పుడు అతను నమ్మడం లేకపోవడం వల్ల ప్రోడక్ట్ నమ్మడం లేదు, ప్రోడక్ట్ నమ్మకం లేకపోవడం వల్ల కస్టమర్స్ ఎవరు నమ్మడం లేదు, కస్టమర్స్ నమ్మలేకపోవడం వల్ల అతను ఎవరు కొనడం లేదు, ప్రోడక్ట్స్ ని కొనకపోవడం వల్ల డబ్బులు రావడం లేదు. అది రూట్ కాజ్. మనం ఏమనుకుంటాం అంటే నాది ఎవరు కొనట్లేదు, నేను ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎన్ని మార్కెటింగ్ చేస్తున్నాను, ఎన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాను, ఎంతో మంది టీం ఉన్నారు, అయినా కూడా వర్క్ అవ్వడం లేదు అంటే అలా డీప్ డౌన్ గా వెళ్ళి 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 డీప్ గా అర్థమైన విషయం ఏంటంటే అసలు ప్రోడక్ట్ నమ్మలేకపోవడం వల్ల ఆ కస్టమర్స్ నమ్మడం లేదు, కస్టమర్స్ రాకపోతే డబ్బులు రాదు, డబ్బులు రాలేదంటే ఇంకా ప్రాఫిట్స్ రాదు. ఫస్ట్ అట్లీస్ట్ క్లయింట్స్ రావాలి, క్లయింట్స్ వచ్చినప్పుడు మన కస్టమర్ అది డబ్బులు వస్తుంది అంతో ఇంత వచ్చినప్పుడు మనకి ప్రాఫిట్ తర్వాత లాస్ అనేది తర్వాత సెకండ్. ఫస్ట్ రావాలి, వాళ్ళు కొనాలి, అప్పుడు రెవెన్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది రూట్ కాజ్. మళ్ళీ అలా ఎందుకు అతన్ని నమ్మలేకపోతున్నాడు అంటే అతన్ని రిజెక్ట్ చేసుకుంటున్నాడు. రిజెక్ట్ అంటే ఇప్పుడు అతను బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నప్పటికీ అతనికి కొన్ని లాస్ట్ 1 year లో కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ అన్ని బిజినెస్ షట్ అయ్యాయి. అలా షట్ అవ్వడం వల్ల అతనికి కోల్పోయాడు, నమ్మకం కోల్పోయాడు. ఇది కంపెనీ ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతానా లేదా అన్న ఒక డౌట్ వచ్చేసింది. డౌట్ రావడం వల్ల ఫియర్, ఇంకా ఓకే రన్ అవుతుందా లేదా అన్న ఫియర్. సో ఈ ఫియర్ అన్ని కారణాలు మనము బయట నుంచి 100 కారణాలు 1000 కారణాలు ఉండొచ్చు, కానీ లోపల ఒకే ఒక కారణం. ఈ కారణం అలా లాస్ అవ్వడం వల్ల అతను ఏమనుకున్నాడు అంటే ఇంకా నేను ఇంతే, నేను మార్కెట్ లో బిజినెస్ రన్ చేయలేను, నా ప్రోడక్ట్ సెల్ అవ్వవు అని అతను బిలీఫ్ పెట్టుకున్నాడు. ఆ బిలీఫ్ ఎందుకు వచ్చింది అంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, ఫ్యాక్టర్స్ వల్ల అతన్ని డిసైడ్ చేసుకున్నాడు ఇంకా నా ప్రోడక్ట్ సెల్ అవ్వదు, ఇంకా నేను సక్సెస్ అవ్వలేను అనేసి లేబుల్ వేసుకున్నాడు. దేని బేస్ చేసుకొని? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అతన్ని జడ్జ్ చేసుకొని అతన్ని ఒక వాల్యూని డిక్రీజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ వాల్యూ కూడా డిక్రీజ్ అయిపోయింది, కస్టమర్స్ ఎవరు రావడం లేదు. ఇది రూట్ కాజ్. అండ్ మరి అతన్ని ఎందుకు నమ్మలేకుండా పోయాడు, ఎందుకు బిలీవ్ చేయలేదు అంటే కారణం అతనికి తెలియకపోవడం వల్ల, అంటే బ్రహ్మ విద్య తెలియకపోవడం వల్ల. ఆ తర్వాత బ్రహ్మ విద్య ఇలా నేర్చుకోవడం వల్ల ఓకే నేను ఆత్మని, దైవని, సంపూర్ణంగానే ఉంటాను, నేను పూర్తిగానే ఉంటాను, డబ్బులు వచ్చినా రాకపోయినా, బిజినెస్ జరిగినా జరగకపోయినా అన్న విషయం ఎప్పుడైతే తెలుసుకొని దానికి ప్రాక్టీస్ చేస్తూ తను అయితే ఆల్మోస్ట్ లైక్ 3 months వెరీ రెగ్యులర్ గా ఫాలో అయ్యాడు అనమాట. 3 months అలా రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల అతను ఒక సేల్స్ అనేది ఒక 1 month కి ఈజీగా 20 lakhs జరిగేది బిజినెస్. 1 month కి ఈజీగా 20 lakhs బిజినెస్ జరిగేది. అంటే స్టార్టింగ్ విత్ ఫస్ట్ మంత్ లో అప్పటి వరకు ఒక 5 lakhs వరకు అక్కడి వరకు ఆగిపోయేది, తర్వాత 20 lakhs, తర్వాత 30 lakhs. ఫస్ట్ మంత్ లో 20 lakhs జరిగింది, సెకండ్ మంత్ అలా ఇంప్రూవ్ 30 lakhs, 40 lakhs, 50 lakhs, ఇలా ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్ గా. కీ ఏంటంటే ఇంటర్నల్ గా అలా గ్రో అవ్వడం వల్ల బిజినెస్ లో గ్రో అవుతారు. ఇది బిజినెస్ ఓనర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నల్ గా నేను ఎంత గ్రో అవుతానో బయట అంత నేను బిజినెస్ లో గ్రో అవుతాను.
ఈవెన్ మా ఫార్మ్ లో కూడా ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు మేము ఈ బిజినెస్ లో సస్టైన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఇట్స్ బికాస్ ఇంటర్నల్ గా మేము గ్రో అవుతాం, అప్పుడు మా బిజినెస్ కూడా గ్రో అవుతుంది. సో ఇది ఎవరైనా బిజినెస్ ఓనర్స్ నంబర్ 1 సీక్రెట్, మీ బిజినెస్ గ్రో అవ్వాలంటే 100x 10x కూడా కాదు 100x గ్రో అవ్వాలంటే ఇంటర్నల్ గా గ్రో అవ్వాలి. ఇంటర్నల్ గా ఎలా గ్రో అవ్వాలి అంటే నేను నీ నిజమైన నేను ఎవరు అండ్ ఆ నిజమైన నేను ఎవరో తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ దాని అనుభూతి చెందాలి. తెలియడం అందరికీ తెలుసు నేను ఆత్మని దైవాన్ని అని, బట్ దాని అనుభూతి ఫీలింగ్ ఎప్పుడైతే మనకి కలుగుతుందో దాన్ని మనం సంపూర్ణంగా భావిస్తామో అప్పుడు డబ్బులు వచ్చినా రాకపోయినా మనం దైవమే అన్న విషయం ఎప్పుడైతే తను అర్థం చేసుకున్నాడో ప్రోడక్ట్స్ సెల్ అవ్వడం, ప్రోడక్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయడము, కాంపిటీటర్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయడము, అలా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు మంచిగా ప్రాఫిట్స్ అనేది చేయగలుగుతున్నారు అనమాట. అండ్ ఈవెన్ ఈ కేస్ స్టడీస్ అన్ని కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి, వెళ్ళి చూసుకోవాలంటే ఆడియన్స్ చూసుకోవచ్చు అనమాట. ఇది నంబర్ 1 సీక్రెట్. ఇంటర్నల్ గా ఓన్లీ సీక్రెట్, ఇంటర్నల్ గా మనం ఎంత గ్రో అవుతామో ఎక్స్టర్నల్ గా మనం అంత గ్రో అవుతాం. దట్ ఈస్ అ బిజినెస్ సీక్రెట్. మీ బిజినెస్ మీరు సపరేట్ కాదు, మీకు 1000 మంది కాదు 10 లక్షల మంది టీం ఉన్నా కూడా మీరు బిజినెస్ ఒక్కటే. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క భావాలు అనేది, నమ్మకాలు అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మీ బిజినెస్ ని అన్న విషయం మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి. అండ్ ఇంటర్నల్ గా గ్రో అవడం మీద ఫోకస్ చేయండి. మీరు తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ సాధన చేశారనుకోండి, బిజినెస్ ఎలా ఉన్నా, నష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అప్పులు ఉన్నా, లేకుంటే ప్రాఫిట్స్ ఉన్న, లాభాలు ఉన్నా లేకపోయినా కూడా మీ యొక్క వాల్యూ అనేది ఎప్పటికీ తగ్గదన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు హోప్స్ అనేది లూజ్ అవ్వరు. నమ్మకం అనేది మీ ప్రోడక్ట్ మీద, మీ మీద ఎప్పుడు మీకు నమ్మకం ఉంటుంది. అండ్ మంచిగా బిజినెస్ జరుగుతుంది, మంచి క్లయింట్స్ వస్తారు, మంచి లాభాలు కూడా వస్తాయి. థ్యాంక్ యూ సార్. బిజినెస్ అనేది ఎలా గ్రో చేసుకోవాలో నేర్పించినందుకు. మీకు తెలిసి ఇప్పుడు మీ బిజినెస్ లో ఎందుకు అలా గ్రో అవ్వట్లేదు, మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడే అర్థమైంది అని కమెంట్ బాక్స్ లో రాయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి, మేము దానిపైన నెక్స్ట్ వీడియో చేస్తాము. మీకు బ్రహ్మ విద్య ఇంకా నేర్చుకోవాలని ఉంటే కింద ఉన్న కమెంట్ ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, అది యూస్ చేసి మీరు ఇప్పుడే రిజిస్టర్ అవ్వచ్చు మా వర్క్ షాప్ కి. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి సార్ తో అంటే పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.